నమస్తే, డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వార్తల్లో ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. కంటైనర్ ట్యాంకర్ కారు ఢీకొన్న ఘటనలో 3 దుర్మరణం. భీతావహంగా ప్రమాద స్థలం. జిల్లా రూపురేఖలు మారటంలో క్షేత్రస్థాయి సిబ్బంది సేవలు కీలకమన్న కలెక్టర్ రాజాబాబు. ప్రకాశం భవనంలో అవగాహన కార్యక్రమం. భర్తను చీరతో కట్టేసి కత్తితో నరికి చంపిన భార్య. ఆందోళన కలిగిస్తున్న మహిళల హత్య ప్రవృత్తి. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్లోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో ఈ నెల 25 నుండి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజల్లో పాల్గొన్నారు. వేద ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయ ఈవో బోడపాటి శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, నగర పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మదన్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి ఈశ్వర అయ్యప్ప స్వామి దేవస్థానంలోనూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కాళే వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. समस्त देवता ब्राह्मण हरिहर आयुरारोग्य ऐश्वर्याभि उन्नत शरीर परिपूर्ण नमः भवे भवेनाति भवे भवस्ममान् भवोद्धवाय नमः कस्यते प्रदक्षिणं पदे पदे अहं पापमात्मा राजा वरुणो ब्रह्मन् देवो बृहस्पतिः ब्रुवन्त्र इन्द्रस्य अग्निस्य राष्ट्रं धारयतां भागं देवेभ्यो वदधाद्यागन् मृधन्द्रवास्त्रवायुः मीना नमेव शतात्मानं भवति शतमनन्तं भवति बृहस्पतिः ध्रुवन्त्र इन्द्रस्य अग्निस्य राष्ट्रं धारयतां ध्रुवो तपोमिं विश्वतो वृत्वा नक्षत्रचक्षुर्नेनायनोहरेयाकाणस्य महिमा विश्वाभूतानि पादस्यामृतं दिविः चिरञ्जीव शरदो वर्धमानैत्यपरिमा भवति अनिहत्यो जाताय वैरो नमः भवे भवेनाति भवे भवस्पमान् भव ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमः बलयोगोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यः साफ जरूर మొన్న 25 నుంచి
30 తారీఖు దాకా 1వ తారీఖు దాకా మన కొత్తపట్నం శివాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి అన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది. నిన్నే మన కళ్యాణోత్సవం కూడా నిన్న కూడా జరిగింది. మన ఈఓ గారి దగ్గరుండి అన్ని విధాలుగా కూడా ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో అన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఉండే పరిస్థితుల్లో కొత్తపట్నం ఈ శివాలయంలో గర్భగుడి ఏదైతే ఉందో శివుడిది, అదేవిధంగా అమ్మవారిది, ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు అక్కడ వరకు నీళ్ళు రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. దానికోసం అని చెప్పేసి మొన్న ఒక 4 టెంపుల్స్ మనం పెడితే 4 టెంపుల్స్లో ఇది ఒకటి 1,50,00,000 రూపాయలు దీనికి శాంక్షన్ అవ్వడం జరిగింది. దాన్ని ఇంకొక 3 నెలల లోపల అది కూడా పని మొదలు పెడతారు. అదేవిధంగా బయట ఈ గుడికి కూడా ఇంకా ఏమేమి చేయాలనేది కూడా అన్నీ కూడా చేస్తాకుండా ఈ గుడికి అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతునే కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. పక్కనే ఉన్న లక్ష్మీ అమ్మవారి గుడి కూడా పోయినసారి 14-19 మన గవర్నమెంట్లోనే దాన్ని కూడా ఆధునీకరణ చేసి అమ్మవారిని పైకి తీసుకొచ్చి అన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేసాం. దాన్ని ఈరోజు ఎంతోమంది భక్తులకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది ఈ ప్రాంతం ఉండే వాళ్ళందరూ కూడా. కాబట్టి గుళ్ళకు కూడా ఈరోజు పెళ్ళూరు ఒక గుడికి ఇచ్చాం, అదేవిధంగా కొత్తపట్నంలో ఒక గుడికి కూడా శాంక్షన్ చేసాం. ఇవన్నీ కూడా ఇంకా 2-3 నెలల లోపల మొదలు పెడితే ఇంకా ఏమున్నాయి అనేది కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మరోసారి అందరికి కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి, అందరూ బాగుండాలి. అదేవిధంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా అందరి కుటుంబాల్లో సంతోషంగా ఉండాలి. ఒంగోలు ప్రజలు కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ స్థానానికి ఇప్పుడు 1,50,00,000 రూపాయలు శాంక్షన్ అయింది కాబట్టి ఇంకా కూడా కావాల్సి వస్తుంది. కాబట్టి యూనియన్ బ్యాంక్లో ఓపెన్ చేశారు. కాబట్టి దాంట్లో ఎవరు డోనర్స్ ఉన్నా కూడా దానికి ఇవ్వండి. ఏదైనా కూడా మనం 10 రూపాయలు సంపాదించేటప్పుడు ఒక రూపాయి అనేది ధర్మాలు చేస్తే మంచిది. అది ఆ భగవంతుడికి చేస్తే ఇంకా కూడా బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ దానికి యూనియన్ బ్యాంకులో అకౌంట్ నెంబర్ కూడా పెట్టారు. కాబట్టి అందరూ తలా కాస్త వేసుకుంటే గుడి బాగుపడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. కృష్ణా జిల్లాలోని బీబీ గూడెం వద్ద ఉన్న పశ్చిమ బైపాస్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన కంటైనర్ కారును వెనుక నుంచి ఢీకొట్టడంతో ముందున్న ట్యాంకర్ను ఆ కారు బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ట్యాంకర్ మధ్యలో కారు నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో కారులో ఉన్న 2 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 4 ఏళ్ల చిన్నారి చనిపోవడం తీవ్రంగా కలిచివేసింది. ఇదే ప్రమాదంలో ఎదురుగా వెళ్తున్న స్కూటీని కూడా ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి దుర్మరణం చెందాడు. ప్రమాదం జరిగిన తీరు చూసి స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కంటైనర్ ట్యాంకర్కు మధ్యలో కారు నామరూపాలు లేకుండా పోయింది. మృతదేహాలు కారు లోపలే ఇరుక్కుపోయిన పరిస్థితి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని పొక్లైనర్ సాయంతో కారును బయటకు తీసి అందులో నుంచి మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కంటైనర్ డ్రైవర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అది చేస్తా ఉండే యాక్షన్ అది చేస్తా ఉండే యాక్షన్
అభివృద్ధి పరంగా జిల్లా రూపురేఖలు మారటంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సేవలు అత్యంత కీలకమని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. వివిధ శాఖలలో మండల స్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి సామర్థ్యం పెంపు కోసం ప్రకాశం భవనంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పలు సూచనలు చేశారు. స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో భాగంగా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ అన్నారు. క్షేత్రస్థాయిలో గ్రాస్ వాల్యూ ఎడిషన్ పెంపు ద్వారా జిల్లా డీజీపీ పెరిగి తలసరి ఆదాయం వృద్ధి చెందుతుందన్నారు. అందుకే క్షేత్రస్థాయి సిబ్బంది సాధారణ విధులకే పరిమితం కాకుండా తమ పరిధిలోని వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వివిధ రంగాలలోని ఉత్పత్తులకు అదనపు విలువ జోడించేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ దిశగా మెరుగైన ఫలితాలు రాబట్టేందుకే జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆలోచనలు, నిబంధనలతో పాటు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను పరిశీలించి ఉత్తమ ఫలితాలు రాబట్టేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. సిపిఓ సుధాకర్ రెడ్డి, ఏఎస్ఓలు, మండల వ్యవసాయ, ఉద్యాన అధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలు, నియోజకవర్గ స్థాయి యంగ్ ప్రొఫెషనల్, వివిధ రాష్ట్రాలకు చెందిన రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు. తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్లో ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఇయర్ 6 మెంబర్ టీం వచ్చారు సార్. వీళ్ళు కాన్స్టిట్యున్సీగా వెళ్ళి అక్కడ ఉన్న మండల లెవెల్ అధికారులందరూ కూడా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ లో 2 days పాటు ట్రైనింగ్ కూడా జరిగింది సార్. ఇది అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ 2 days పాటు 2 days మాకు మండల లెవెల్ నుంచి కొంతమంది ఎంప్లాయీస్ కూడా సెలెక్ట్ చేసి వీళ్ళు మాస్టర్ ట్రైనర్స్ గా మనం ట్రైన్ చేయడం జరుగుతుంది సార్. తద్వారా రేపు అవసరమైనప్పుడు మండల లెవెల్లో ఉన్న మిగతా ఆప్షన్స్ కానీ అక్కడ లోకల్గా ఉన్న రైతులు లాంటి ప్రజలకు కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ ఈ డేటా యాప్స్ మీద మనం ఎలా ఫీల్ చేయాలి. సింపుల్ కాలిక్యులేషన్స్ ఇది మనందరం కూడా దీన్ని చాలా ది థరోగా ఉంటే ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత మీ కేపీఐస్ అన్ని కూడా ప్రాపర్గా ఎంటర్ చేయడం, తర్వాత then you can make your own assessment that in your area, in your mandal or in your village, what is that value addition which you are actually there for year to year, ఏమవుతుంది. And then farmers ni how are you going to educate and advise farmers to get more value out of their product. సో మీకు ఆల్రెడీ కందుకూరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాం చాలాసార్లు. కందుకూరులో ది మ్యాంగోస్ ఆర్ వెరీ ఫేమస్ దేర్. If you leave the mangoes like that, then automatically you will not get a good rate, because it exposed to all kinds of the weather situations or the pesticides and all. Then what they did, they put a cover to that fruit. They covered with the fruit is covered with plastic bags, so some paper bags, so it was covered. Then it is away from all kinds of the pesticides and all, but the color is so good. ఒంగోలు నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ప్రజలు సహకరించాలని కమిషనర్ వెంకటకృష్ణయ్య కోరారు. చెరువుకొమ్మపాలెంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులు పరిసరాల పరిశుభ్రతకు ఎంతగానో పాటుపడుతున్నారని, వారికి మనమంతా కొంత సహకరిస్తే పారిశుద్ధ్య పరిస్థితులు మరింత మెరుగుపడతాయన్నారు. అన్ని విషయాల్లో కూడా మీరు కూడా సహకారం అందించండి. ప్రతి ఇంట్లో కూడా 2 డబ్బాలు పెట్టుకొని, ఒకటి తడి చెత్త, పొడి చెత్త. ఏంటమ్మా తడి చెత్త అంటే చెప్పు, మా వాళ్ళు చెప్తారా నీకు? ఏంటి తడి చెత్త అంటే ఏంటి? తడి చెత్త అంటే రా మా దగ్గర రా. తడి చెత్త అని చెప్పానంటే ఇదిగో మిగిలిపోయిన అన్నం గట్టిగా పిండి దాంట్లో వేసుకుంటే అదే తడి చెత్త. నేను వస్తున్నా, ఆగు. నాకు సమాధానం రాత్రి కూడా చెప్తా. కనీసం మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ప్రతి ఇంట్లో కూడా 4 డబ్బాలు ఉండాలి. గతంలో 3 డబ్బాలు పెట్టుకున్నాము. తడి చెత్తకి, పొడి చెత్తకి, హానికరం అని చెప్పని ఎరుపు, ఆకుపచ్చ, బ్లూ పెట్టుకున్నాము. ఇప్పుడు 4వది కూడా వచ్చింది. 4వ పుట్ట కూడా పెట్టుకుంటే మిగిలిపోయిన అన్నం గట్టిగా పిండి దాంట్లో వేసేయండి. కూరగాయలు వేసి దాంట్లో వేసేయండి. అదే తడి చెత్త. అంతకన్నా అక్కడేం బ్రహ్మ విజయం లేదు. ఇదే చెత్త మేము మళ్ళీ 90,000 ఇళ్ళు కాయ నుంచి మేము వేరు చేయాలంటే సాధ్యపడే పైన ఇస్తే దాన్ని
కడదాకా కలిసి ఉండాల్సిన భార్య కనికరం లేకుండా భర్త చేతులను చీరతో కట్టేసి కత్తితో అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో పరిశీలకుల అంచనా ప్రకారం దేశంలో ప్రతి 32 గంటలకు మహిళ చేతిలో పురుషుడు హత్యకు గురవుతున్నట్లు వెలువడిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎస్ఐ భాస్కర్ రెడ్డి కథనం ప్రకారం దేవరకద్ర మండలం బస్వాయపల్లి గ్రామానికి చెందిన 38 ఏళ్ల కొమ్మూరి నాగేష్కు కోయిలకొండ మండలం మల్కాపూర్కు చెందిన కవితతో 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 3 పిల్లలు. కుటుంబమంతా సంతోషంగా ఉన్న సమయంలో భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించాడు. అయినా ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో తాగొచ్చి ఆమెతో గొడవకు దిగేవారు. రాత్రి కుమారులు నిద్రిస్తున్న సమయంలో కవిత చీరతో నాగేష్ చేతులు కట్టేసి కత్తితో నరుకుతుండగా చిన్న కుమారుడు గమనించి కేకలు వేశాడు. శబ్దం విన్న చుట్టుపక్కల వారు ఇంటి తలుపులు విరగొట్టి తెరిచారు. రక్తపు మడుగులో ఉన్న నాగేష్ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి సోదరుడు రాజప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. తోడుగా సార్ ఎవరికైనా కూడా మా అన్నని తోడు కత్తిలేసుకొని అనిపిస్తాను తోడబుట్టాం మా అన్న ఇంగ్లీష్ దిగినామా సార్ మేము కట్ట చేసుకొని బతికే మా అన్ననే చంపి పెట్టి అన్నీ సార్ బాస్ వస్తే అన్నది ఇన్నది 3సారిని 4సారికి లేచి వచ్చిన 4సారికి లేచేసి డోర్ కొట్టిన ఏంది అవుతా ఇల్లు తెచ్చు ఏంది అవుతా ఇల్లు తెచ్చు అని చెప్తే అయింది అంటే పెద్దసేపు తెరిచినాక ఇట్లా పోయి చూసిన ఇట్లా పడ్డాడు. ఆ రక్తం చూసి నేను అయిపోయి ఇక్కడ ఇంటికి దిగి వచ్చి బయటకు వచ్చి ఇంటి పక్కల మొత్తుకున్నాను. సత్యాబో రాండి సత్యాబో అని రాండి పోయి ఇంటికి పోయి మొత్తుకున్నాను. పశ్చిమ బెంగాల్లోని పూర్బ మేదినీపూర్ జిల్లాలోని హల్దియా పెట్రోకెమికల్ లిమిటెడ్కు చెందిన ఓ పైప్ లైన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నాఫ్తా సరఫరాకు వాడే ఈ లైన్లో తెల్లవారుజామున 2:45 సమయంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 15 మంది కార్మికులు గాయపడ్డారు. క్షతగాతుల్లో కొందరికి పరిస్థితి విషమంగా ఉంది. అగ్నికీలలు హల్దియాలోని చిరంజీపూర్ 13వ వార్డులోని ఇళ్లను చుట్టుముట్టాయి. సమీపంలోని రైల్వే శాఖ పరికరాలు కాలి బూడిదయ్యాయి. 12 అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒంగోలు శివం శరణాలయంలో భగీరథ కెమికల్స్ డైరెక్టర్ లింగమనేని వెంకటరామయ్య జన్మదిన వేడుక నిర్వహించారు. మిత్రులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను కట్ చేశారు. అనాథలకు స్వీట్లు, నూతన వస్త్రాలు అందజేశారు. శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఈదర మోహన్ బాబు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి రామ గోపి, సూపర్ బజార్ డైరెక్టర్ మోటుపల్లి వెంకటేశ్వర చౌదరి, టీడీపీ నాయకులు కాకర్ల ఈశ్వర్, కంచర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తీసుకురా కేక్ పెట్టు. అన్న ఇటు చూడండి ఒకసారి. వచ్చేమ్మా వచ్చేసాయి. తర్వాత నేను చేస్తా. భగీరథ ఇండస్ట్రీస్లో డైరెక్టర్ అయినటువంటి మా సోదరుడు లింగంనేని వెంకటరామయ్య గారి జన్మదినం సందర్భంగా శివం ఫౌండేషన్లో మరి వీరందరితో కలిసి ఒక సేవా కార్యక్రమంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా వెంకటరామయ్య గారు రాబోయే రోజుల్లో మరి ఎన్నో ఆయురారోగ్యమైన జన్మదినోత్సవాలు జరుపుకోవాలని, అదేవిధంగా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ ఆ దేవుడు వారి కుటుంబాన్ని మంచిగా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగీరథ ఇండస్ట్రీ తరపున ఇండస్ట్రీ స్థాపించిన గత 30 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల గ్రామాల్లో అయితేమి ఒంగోలు నియోజకవర్గంలో అయితే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో కూడా ఈరోజు ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది, భీమా కెమికల్స్ అని. అలాగే 3 స్టేట్లలో వీళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో RO వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క గ్రామంలో సమస్య ఉంటే మేమున్నామంటూ ముందుకు వస్తున్న ఈ భగీరథ ఇండస్ట్రీ మా అన్నయ్య లింగంనేని వెంకటరామయ్య గారికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వెంకటరామయ్య గారు మంచికి నిలువెత్తు నిదర్శనం. ఆయన నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు ఈరోజు బతుకుతున్నాయి. అలాంటి ఆయన మంచి ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మా శివం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం వేదుళ్ల వలస గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోర్మాపుర వరలక్ష్మి తన 2 చిన్నారులు పీక కోసి చంపేసింది. అనంతరం ఆమె కూడా పీక కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వరలక్ష్మిని 108లో శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 2 దశాబ్దాల క్రిందట ప్రారంభమైన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు 2 రోజుల్లో మారనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో మార్పులు చేస్తూ వీబీజీ రామ్జీ పేరుతో గల పథకాన్ని దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి అమలు చేయనుంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గెజెటెడ్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు 2 దశాబ్దాలు అమలులో ఉన్న ఉపాధి హామీ పథకంలో చేసిన మార్పులు, విధి విధానాలతో రూపొందించిన వీబీజీ రామ్జీ పథకం అమలుపై డి న్యూస్ ప్రత్యేక కథనం. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ వీబీజీ రామ్జీ ప్రకారం వేతనదారులకు పనులు మంజూరు, వేతనాల చెల్లింపులు జరగనున్నాయి. దశాబ్దాల క్రితం పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2006 ఫిబ్రవరి 2న అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అనంతపురం జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. అదే ఆనవాయితీగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొస్తున్న వీబీజీ రామ్జీ పథకాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జూలై 2వ తేదీన తిరుపతి జిల్లా మదనపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర రాష్ట్ర మంత్రులు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నరేగా పథకం అమలులో జాతీయ స్థాయిలో
ఉన్నత స్థానంలో నిలిచిన సందర్భాలు అనేక ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలోనే అత్యధికంగా పని దినాలు కల్పించి వేతనాలు అందించిన జిల్లా అగ్రభాగాన్ని నిలిచింది. నిర్దేశించిన లేబర్ బడ్జెట్లో 96% పైగా లక్ష్యాలు చేరుకొని జిల్లా ఉత్తమంగా నిలబడటం జరుగుతుంది. నూతనంగా తీసుకొస్తున్న పథకంలో మస్టర్ వేసిన 15 రోజుల్లోగా వేతనదారుల ఖాతాల్లో తప్పనిసరిగా వేతనాలు జమ చేస్తారు. ఆలస్యమైతే తగిన పరిహారాన్ని కూడా చెల్లించాల్సి ఉంది. ఉపాధి కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తికి 15 రోజుల్లోగా పని కల్పించాలి. లేదంటే సదరు వ్యక్తికి నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంది. నూతనంగా తీసుకొస్తున్న పథకంలో ఒంటరి మహిళలు, దివ్యాంగులు, 60 ఏళ్లు పైబడిన వారు, ట్రాన్స్జెండర్లు ప్రత్యేక గ్రామీణ కార్డులు అందజేస్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి సామాజిక తనిఖీ నిర్వహించేలా చట్టంలో మార్పులు చేశారు. పనులు, వేతనాలు, మాస్టర్ రోల్స్, చెల్లింపుల వివరాలను ప్రజలకు బహిరంగంగా వెల్లడించడం తప్పనిసరి చేశారు. ఉపాధి హామీ పథకంలో వేతనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు అందించేది. మెటీరియల్ నిర్వహణ వ్యయంలో 75% నిధులను కూడా కేంద్రం అందించేది. మిగిలిన 25% నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. అయితే వీబీజీ రామ్జీ పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు మంజూరు చేస్తాయి. జిల్లాలో జూలై 2వ తేదీ నుంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం స్థానంలో వీబీజీ రామ్జీ పథకం అమల్లోకి రానుంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసెఫ్ కుమార్ తెలిపారు. గతంలో ఉన్న 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచినట్టు తెలిపారు. వ్యవసాయ పనులు జరిగే సమయంలో 60 రోజుల పాటు పనులకు విరామం కల్పించనున్నట్లు తెలిపారు. వీబీజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ ఈ పథకం అనేది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీజీ రామ్జీలోకి రాబోతుంది. దీన్ని లాంఛనంగా జూలై 2వ తారీఖున జాతీయ స్థాయిలో జరిగేటటువంటి లాంఛనమైన కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో దీన్ని లాంఛనంగా సెంట్రల్ మినిస్టర్ గారు ప్రారంభించబోతున్నారు. సో ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కంటే కూడా భిన్నంగా కొన్ని అంశాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి అంశం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పని మాత్రమే గ్యారంటీ ఇవ్వడం జరిగింది. వీబీజీ రామ్జీ ఈ పథకంలో 125 రోజులు గ్రామీణ వేతనదారులు ఎవరైతే పని కావాలని అడుగుతారో వాళ్ళకి జాబ్ కార్డు హోల్డర్స్కి పని ఇవ్వడం జరుగుతుంది. పీక్ అగ్రికల్చర్ సీజన్లో ఒక 60 రోజుల పాటు ఈ వీబీజీ రామ్జీ ఈ ఉపాధి హామీ పనిని ఆపడం జరుగుతుంది. సంవత్సరంలో 60 రోజులు, అది కూడా పీక్ అగ్రికల్చర్ సీజన్ ఉన్న టైంలో దాన్ని ఆపేయడం జరుగుతుంది. ఏ మండలంలో ఏ టైంలో ఆపాలా, ఏ 60 రోజులు పని ఆపాలనేది ఆల్రెడీ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. ఆ డేటా గౌరవ కలెక్టర్ గారు ఆల్రెడీ పంపించడం జరిగింది. ఇప్పటివరకు వేతనదారులకు ఇచ్చేటటువంటి వేతనాలన్నీ కూడా వేజ్ కాంపోనెంట్ అంతా కూడా 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మెటీరియల్ సంబంధించినటువంటి కాంపోనెంట్లో 75% సెంట్రల్ గవర్నమెంట్, 25% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. కానీ ఈ కొత్తగా వచ్చేటటువంటి రేపు 1 నుంచి వచ్చే వీబీజీ రామ్జీ పథకంలో వేజ్ కాంపోనెంట్ మరియు మెటీరియల్ కాంపోనెంట్ రెండు కూడా 60-40 నిష్పత్తిలో పేమెంట్ చేయడం జరుగుతుంది. 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్ వాటాగా ఇవ్వడం జరుగుతుంది. ఇది మేజర్గా వస్తున్నటువంటి మార్పులు. ఇప్పుడు మేము ఈరోజు మా సిబ్బంది అందరికి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. 1వ తారీఖు నుంచి డిమాండ్ పెట్టి వీబీజీ రామ్జీ కింద డిమాండ్ పెట్టమని చెప్పి అందరికి ఎవరెవరికి పని కావాలో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా డిమాండ్ తీసుకోమని చెప్పాం. అలాగే వర్క్స్ కూడా అలొకేషన్ చేసి మస్టర్స్ జనరేట్ చేయమని ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆ పని ముమ్మరంగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఏ పనులు అయితే జరుగుతున్నాయో అయ్యే పనులు ఈ సంవత్సరం అంతా కూడా వీబీజీ రామ్జీ కింద నరేగాలో ఏ పనులు అయితే ఇప్పుడు మనం శాంక్షన్ తీసుకొని చేస్తున్నామో అవే పనులు 1వ తారీఖు నుంచి కూడా కంటిన్యూ అవుతాయి. స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారం చేయడానికి రాష్ట్ర అభివృద్ధికి అనేక కార్యక్రమాలను పహ్లే ఫౌండేషన్ ఆధ్వర్యంలో సక్రమంగా అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నట్లు జిల్లా అర్ధ గణాంక శాఖ అధికారి కె సుధాకర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లోని సిపిఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత 15 రోజులుగా జిల్లాలో పహలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల వివరాలను వివరించారు. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులకు, నియోజకవర్గ అధికారులకు, మండల స్థాయి అధికారులకు జిఎస్డిపి, జిడిడిపి, కేపీఐపై సామర్థ్య నిర్మాణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. మరో 2 రోజుల పాటు జిల్లా స్థాయిలో ఎంపిక చేసిన సిబ్బందికి అంశాలపై క్షుణ్ణంగా శిక్షణ ఇచ్చి 15% వృద్ధి సాధించేలా యంత్రాంగాన్ని సర్వం సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం కింద వేరియస్ ప్రోగ్రామ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది స్టేట్ డెవలప్మెంట్.
దీనికి సంబంధించి జిఎస్డిపి, జీడీడిపి, కేపీఎస్కి సంబంధించి జిల్లా లెవెల్లో ఉన్న ఆఫీసర్స్కి, అంతేకాకుండా కింద మండల్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా ప్రాపర్గా ఒక గైడెన్సు, తర్వాత ట్రైనింగ్ లాంటిది ఏర్పాటు చేస్తే మంచిదనే ఉద్దేశంతో పహలే ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఒక ఆర్గనైజేషన్ ద్వారా మనకు అందరికి కూడా ఇవ్వడానికి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ నెల 16వ తారీఖు నుంచి రేపు 30వ తారీఖు వరకు కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, వేరియస్ లెవెల్లో జరుగుతూ వస్తుంది. ఈ మొత్తం ప్రోగ్రాం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, మన ప్లానింగ్ డిపార్ట్మెంటు, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్ట్రాటజీస్ వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మన జిల్లా కలెక్టర్ గారు రాజబాబు గారు ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ మార్గదర్శకత్వంలో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్గా నేను ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నాను. 15 రోజులు మొత్తం ఈ ప్రోగ్రాంలో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్గా జిల్లా ఆఫీసర్స్ అందరిని కూడా పిలిపించి ఈ హాల్స్లోని కూర్చోబెట్టి వచ్చిన టీం అందరూ కూడా ఈ ప్రొఫైలింగ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే మన యొక్క ఈ డేటా సెట్స్ ఎలా ఉన్నాయి, వాటిని మనం ఎంతవరకు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇంకా దాన్ని ఫర్దర్గా ఎలా మన గ్యాప్స్ ఏదైనా ఉంటే దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా జిల్లా లెవెల్ ఆఫీసర్స్ అంతా కూడా 17 తేదీల్లో కార్యక్రమం జరిగింది. దీని తర్వాత కెపాసిటీ బిల్డింగ్ సంబంధించి మన కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ అందరినీ కూడా హైబ్రిడ్ మోడ్లో వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం, ఈ సంబంధించిన ప్రొఫైలింగ్ అంటే కార్యక్రమాన్ని కూడా డేటా సెట్స్ అంటే అక్కడ మండల లెవెల్లో ఎలా కలెక్ట్ చేస్తారు ఏదైనా ఉద్దేశం అంతా కూడా. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో పూజల అనంతరం మాజీ కార్పొరేటర్ అంబూరి శ్రీను జన్మదిన వేడుక నిర్వహించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అంబూరి శ్రీనుతో బర్త్డే కేక్ కట్ చేయించారు. పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, పార్టీ నాయకులు శ్రీను, మిత్రులు పాల్గొన్నారు. రాజేష్ కుర్చీలో పెట్టి పవన్ ఒక ఫోటో తీయ్యా. ఓకే కార్పొరేటర్ వెళ్ళేవాళ్ళేరా. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సిమెంట్ లారీ ట్యాంకర్ను ఢీకొట్టింది. ట్రావెల్స్ బస్సు భీమవరం నుంచి హైదరాబాద్ వస్తుండగా టైరు పేలటంతో అవతల వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కట్టంగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ అయితే మాకేంటి, మా పని మాది, వాళ్ల పని వాళ్ళది, చేతులు తడపకుండా మేము ఒక్క ఫైల్ కదిలించాం. పని చేసినందుకు పర్సంటేజ్ తీసుకునే సమయంలో ఏసీబీ అధికారులు మా చేతులకు అయిన లంచం మరకలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా ఏమీ కాదు, అరెస్టు చేస్తారు, కొద్ది కాలం సస్పెన్షన్లో ఉంచుతారు, ఆ తర్వాత మేము పనిచేసిన చోటనే మళ్ళీ ఉద్యోగంలో చేరుతాం, ఆమ్యామ్యాలు తీసుకుంటూ ప్రజలను పీడిస్తూ ఉంటాం. ఇది ఒంగోలు నగరపాలక సంస్థలోని కొంతమంది ఉద్యోగుల తీరు. ముఖ్యంగా పట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ విభాగాల్లో ఇలాంటి వారు ఏళ్ల తరబడి తిష్టవేసుకున్నారు. ఏ శాఖలో లేని విధంగా ఒంగోలు నగరపాలక సంస్థపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు కారణం ఇక్కడ పనిచేసే కొంతమంది ముడుపులు ఇస్తే గానీ ఫైలును కదల్చరు. దాదాపు 6 నెలల కిందట పట్టణ ప్రణాళిక విభాగంపై ఏసీబీ పంజా విసిరింది. అదే సమయంలో వారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను కూడా లోతుగా పరిశీలించారు. 6 నెలలు గడవక ముందే మళ్లీ మరోమారు ఏసీబీ అధికారులు
పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేసే 11 మంది ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేయటం తీవ్ర చర్చనీయాంశమైంది. వారి ఇళ్లపై దాడులు చేసిన సమయంలో స్థిరాస్తికి సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నగరపాలక సంస్థలో ఏసీబీ దాడులు చేయడం కొత్త కాదు. ఇటీవల కాలంలో లంచం తీసుకుంటూ 3 ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. ప్రస్తుతం నగరపాలక సంస్థలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారిని చూసిన కొంతమంది ప్రజల నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడి తిరిగి ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ల పని 3 ఫైల్స్ 6 ఆదాయాలుగా ఉందంటూ వ్యాఖ్యానిస్తుండటం విశేషం. ప్రస్తుతం నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న కలెక్టర్ రాజాబాబు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కొన్ని విభాగాల్లో పనికి ఒక రేటు ఫిక్స్ చేసుకుని ప్రజలను పీడిస్తున్న వారిపై కొరడా జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రత్యేక అధికారి పాలనలో పైసా ఖర్చు లేకుండా పౌర సేవలు అందుతున్నాయంటూ ప్రజలు చెప్పుకునేలా కలెక్టర్ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాల ఖోఖో అండర్-14 రీజనల్ బాలుర విజేతగా ఆదిలాబాద్, బాలికల విజేతగా నల్గొండ జట్లు నిలిచాయి. ఒంగోలు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో 4 రోజుల పాటు రీజనల్ పోటీలు జరిగాయి. రీజనల్ పోటీల్లో 8 కేంద్రీయ విద్యాలయాలకు చెందిన బాలురు, బాలికల జట్లు పాల్గొన్నాయి. బాలుర ఫైనల్స్లో ఆదిలాబాద్, సిద్దిపేట కేంద్రీయ విద్యాలయాలు తలపడగా ఆదిలాబాద్ జట్టు విజేతగా నిలిచింది. బాలికల విభాగంలో నల్గొండ, ఖమ్మం జట్లు తలపడగా నల్గొండ జట్టు విజేతగా నిలిచింది. విజేతలుగా నిలిచిన జట్లకు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ మనీష్ కుమార్, వ్యాపారవేత్తలు సిహెచ్ మల్లారెడ్డి, ఓగిరాల మారుతి మెడల్స్, సర్టిఫికెట్లు అందించారు. రీజనల్ స్థాయిలో విజేతలుగా నిలిచిన నల్గొండ బాలికల జట్టు, ఆదిలాబాద్ బాలుర జట్లు జూలైలో చండీగఢ్లో జరగనున్న జాతీయ స్థాయి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాల అండర్-14 ఖోఖో పోటీల్లో పాల్గొనున్నాయి. ఖోఖో టూర్నమెంట్ ఇస్ గోయింగ్ ఆన్. రిక్వెస్ట్ అవర్ ప్రిన్సిపల్ సర్, పంగులూరు ఖోఖో అకాడమీ. ఖోఖో టూర్నమెంట్ ఇస్ గోయింగ్ ఆన్. రిక్వెస్ట్ అవర్ ప్రిన్సిపల్ సర్, పంగులూరు ఖోఖో అకాడమీ. Take on the respective places where they were. He has donated one of the most beautiful thing, that is the center of attraction in this Vidyalaya. As you entered, you found a big Saraswati Mai statue. It was donated at the time of building inauguration. So have a big round of applause for him. Next is
Shri Origala Maruti sir. He is also a social activist and businessman, and as you have been informed, already RO plant is there, but both these dignitaries they have decided to donate one more new RO plant for the students of this Vidyalaya. That is really a big thing, and I would like to extend my heartful thanks for both these dignitaries. I invited them here because they are the pathfinders, they are the guide. నా పేరు శాస్త్ర. మేము ఈ ఖోఖో మీట్లో గెలిచినందుకు చాలా ఆనందంగా ఉన్నాం. హైదరాబాద్ రీజియన్ తరపు నుంచి నేషనల్స్కి వెళ్తున్నాం. మా ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చినాం మేము. నల్గొండ జిల్లా నుంచి ఛాంపియన్షిప్కి ఫస్ట్ టైం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ. దీనికోసం మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారమ్మా? మేము రోజు మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసినాం, సమ్మర్లో కూడా. థ్యాంక్ యూ. అదే ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు రోజుకి? 2 hours మార్నింగ్ ఈవినింగ్. సమ్మర్ 60 రోజులలో సమ్మర్ క్యాంప్ ఏమైనా స్పెషల్ పెట్టారా? ఎస్ సార్, సమ్మర్ క్యాంప్ 2 hours మార్నింగ్ ఈవినింగ్ పెట్టిండు సార్ కూడా మా కోసం చాలా స్ట్రెస్ హార్డ్ వర్క్ తీసుకున్నాడు. మేము దానికి ఫలితం ఇచ్చినాం. థ్యాంక్ యూ. మీరు గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేశారమ్మా? ఎస్ సార్. అంటే ప్రతి జట్టు గెలుస్తామని వస్తారు కదా, మీరు ఎట్లా చేశారు? మేము ఫస్ట్ అన్ని 1 side మ్యాచెస్ సార్, అందుకే గెలుస్తాం అనుకున్నాం. రేపు నేషనల్ ఎలా ఉండేది మీది పెర్ఫార్మెన్స్? నేషనల్స్లో కూడా ప్లేస్ కొడుతుందుకు ట్రై చేస్తాం సార్. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రంలో జూలై 3వ తేదీ శ్రీకృష్ణ స్వామి, మేధా దక్షిణామూర్తి, ఆది శంకరాచార్యుల విగ్రహాలు ఆవిష్కరిస్తున్నట్లు హరిహర శంకర్ అవధాని తెలిపారు. జూలై 1వ తేదీ నుంచి విఘ్నేశ్వర పూజ, అఖండ స్థాపన, అంకురారోపణ, యాగశాల ప్రవేశం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులకు విజ్ఞప్తి, మన సింగరకొండ లక్ష్మీ నృసింహ క్షేత్రములో వేంచేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానము ఈ భవనాసి తటాక సమీపంలో 1960లో స్థాపించిన శ్రీ ప్రసన్నాంజనేయ బ్రాహ్మణ సత్ర ప్రాంగణములో భక్తుల సంకల్పం మేరకు ఈ ప్రసన్నాంజనేయ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్ర ప్రాంగణంలో శ్రీ 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 శృంగేరి జగద్గురు శారదాపీఠాధీశ్వరులు శ్రీ శ్రీ భారతతీర్థ స్వామివారు మరియు యుధిశేఖర భారతీయ స్వామివారి సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో వారి సువర్ణ హస్తములతో అనుగ్రహించిన యంత్రరాజములు శ్రీ మేధా దక్షిణామూర్తి, శ్రీ కృష్ణస్వామి, అలాగే శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి విగ్రహ బింబ ప్రతిష్టాపన కార్యక్రమం మన సింగరకొండ క్షేత్రములో ఈ జ్యేష్ఠ బహుళ పాడ్యమి ద్వితీయ తదియ అనగా 1/7/2026, 2/7/2026, 3/7/2026 బుధవారం, గురువారం, శుక్రవారము ఈ బింబ నూతన బింబ ప్రతిష్టా యంత్రములు. అద్దంకి ఆర్టీసీ డిపో పరిధిలో నరసరావుపేట, వినుకొండ మార్గాలలో వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారంగా ప్రత్యేకంగా ఒక కంట్రోలర్ను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ మెహబూబీ చెప్పారు. గోపాలపురం, వెంపరాల తదితర ప్రాంతాల నుండి నిత్యం ప్రయాణించే విద్యార్థులు, ప్రయాణికుల కోసం బస్సులు ఆపటం లేదంటూ కొంతకాలంగా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సమాచారాన్ని సంబంధిత డిపోల మేనేజర్లకు అందించామని, ఇకపై ప్రయాణికులకు గాని విద్యార్థులకు గాని కోరిన చోట ప్రతి స్టాప్లోనూ బస్సులు ఆపి తీసుకువెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సంబంధిత మార్గాలలో ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని, మరోసారి ఫిర్యాదులు అందితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ప్రయాణికులు నర్సరావుపేట వైపు వెళ్లే రూట్లో గోపాలపురం దగ్గర, వెంపరాల దగ్గర స్కూల్ పిల్లల కొరకు కానీ ప్రయాణికులు వేచి ఉన్న సమయాల్లో బస్సులు ఆపట్లేదనే చాలా ఫిర్యాదులు వచ్చాయండి. దీని గురించి అద్దంకి డిపో నుంచి ఈ రోజు నుంచి
కంటిన్యూస్గా ఒక కంట్రోల్ని ఏర్పాటు చేసి చక్రాయపాలెం వద్ద స్కూల్ పిల్లలకు ఇబ్బంది లేకుండా, అదేవిధంగా గోపాలపురం ప్రయాణికులకు బస్సు ఆపే విధంగా చర్యలు తీసుకున్నామండి. వినుకొండ డిపోకి మరియు నర్సరావుపేట డిపోకి సంబంధించిన బస్సులు కూడా ఆపటం లేదని అనేక మార్లు ఫిర్యాదులు రావటం జరిగింది. ఈ విషయంలో వినుకొండ డిపో మేనేజర్ గారికి మరియు నర్సరావుపేట డిపో మేనేజర్ గారికి సమాచారం అందించి వాళ్ళ బస్సులు కూడా ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళు అడిగిన చోట చేయెత్తిన చోట ఆపి బస్సు ఎక్కించుకునే విధంగా ఏర్పాటు చేస్తామని. ఇక మీదట ఏ విధమైన అసౌకర్యం కలగకుండా నర్సరావుపేట రూట్లో, వినుకొండ రూట్లో చర్యలు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. కంటైనర్ ట్యాంకర్ కారు ఢీకొన్న ఘటనలో 3 దుర్మరణం. భీతావహంగా ప్రమాద స్థలం. జిల్లా రూపురేఖలు మారటంలో క్షేత్రస్థాయి సిబ్బంది సేవలు కీలకమన్న కలెక్టర్ రాజాబాబు. ప్రకాశం భవనంలో అవగాహన కార్యక్రమం. భర్తను చీరతో కట్టేసి కత్తితో నరికి చంపిన భార్య. ఆందోళన కలిగిస్తున్న మహిళల హత్య ప్రవృత్తి. డి న్యూస్లో నేటి మాట. సంబంధాలను కొనసాగించడానికి కొన్నిసార్లు అంధులుగా, కొన్నిసార్లు బదురులుగా, మరికొన్నిసార్లు మూగగా ఉండవలసి వస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.